గ్రేటర్ హైదరాబాద్ లో ఫుట్పాత్లు, షాపింగ్ మాల్స్ వద్ద బెగ్గర్ల తాకిడి ఎక్కువైంది. దీంతో సామాన్యులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ ను బెగ్గర్ ఫ్రీ సిటీగా చేయాలన్న లక్ష్యంతో బల్దియా కమిషనర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. దీంతో అధికారులు యాక్షన్ ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ను బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు జీహెచ్ఎంసీ మరోసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ట్రాఫిక్ కూడళ్లు, దేవాలయాల వెలుపల, పర్యాటక ప్రాంతాలు, థియేటర్ల వద్ద బెగ్గర్ల బెడద ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో వచ్చేవారి వెంటపడి యాచించడమే కాదు, వారి చేతిలో ఉన్నవి లాగేందుకు వెనకాడట్లేదు. బీఆర్ఎస్ హయాంలో ఓసారి బెగ్గర్స్ను తీసుకెళ్లి షెల్టర్ హోమ్స్ కు తరలించారు. ఆ తర్వాత మళ్లీ మామూలే. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ ఛార్జ్ తీసుకున్నాక ప్రజలను ఇబ్బంది పెడుతున్న బెగ్గర్లు, హిజ్రాలను పట్టుకునేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మళ్లీ కొంతకాలానికి బెగ్గర్లు రోడ్డెక్కేశారు. వృద్ధులు తమను పోషించేవారు లేక భిక్షాటన చేస్తుంటే ఎక్కువ మంది కష్టపడి పనిచేయడం మానేసి యాచనతోనే కాలం వెళ్లదీస్తున్నారు. కొందరు చిన్నారులు, దివ్యాంగుల్ని అడ్డుపెట్టుకుని మరీ భిక్షాటన చేస్తున్నారు. టూరిస్టు ప్లేస్లలో విదేశీయులను టార్గెట్ చేసి అందిన కాడికి దండుకుంటున్నారు. దీంతో విదేశీయుల ముందు గ్రేటర్ హైదరాబాద్ ప్రతిష్ట పోతోంది. ప్రపంచ నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్ను మహానగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో బెగ్గర్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ను చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ నిశ్చయించారు. రోడ్లపై భిక్షాటన చేసే వారితో పాటు ప్లాట్ఫామ్లపై నిద్రపోయే వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ వింగ్ అధికారులను జీహెచ్ఈ కమిషనర్ ఆదేశించారు. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ వింగ్ అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ గ్రేటర్ సిటీలో రోడ్లపై భిక్షాటన చేస్తున్న బెగ్గర్లు, ఫుట్పాత్పై నిద్రపోతున్న వారి వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. ఇకపై యాచించవద్దని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. తమ వారి వివరాలు చెప్పలేని వారిని జీహెచ్ఎంసీ షెల్టర్ హోమ్స్ కు తరలిస్తున్నారు. వారం రోజులుగా కొనసాగుతున్న డ్రైవ్లో 221 మంది బెగ్గర్లను పట్టుకున్నారు. వీరిలో 20 మందిని షెల్టర్ హోమ్స్ కు తరలించారు. మిగిలిన వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బెగ్గర్ ఫ్రీ సిటీ డ్రైవ్ ఈసారైనా పూర్తి స్థాయిలో జరుగుతుందా, లేకపోతే తూతు మంత్రంగా కొన్ని రోజులు మాత్రమే నిర్వహిస్తారా? ఇదే చర్చ ఇప్పుడు నడుస్తోంది. నిరంతర నిఘా ఉంటేనే కానీ బెగ్గర్ ఫ్రీ హైదరాబాద్ సిటీ లక్ష్యం నెరవేరేలా లేదు.